ఇవన్నిట్లో కన్నా నీకు లైక్ డేటా సైన్స్లో ఫీచర్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. అది నువ్వు ఫోకస్ చేయి కొంచెం. లైక్ ఎలా ఫీచర్స్ని మనము లైక్ అక్కడ మనకు కావాల్సిన విధంగా ఎఫెక్టివ్ ఎలా మార్చుకోవచ్చు అనేది, డేటాని ఎట్లా మనము మనకు కావాల్సిన విధంగా ఇన్సైట్ల రూపంలోకి మార్చుకోవచ్చు అని చెప్పేసి అక్కడ నువ్వు ఫోకస్ చేయాల్సిన అయితే ఉంటుంది. అయితే దీంతోపాటు నువ్వు ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్ కూడా నేర్చుకోవాలి, అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి, అండ్ అదేవిధంగా ర్యాగ్ సిస్టమ్స్ పైన బాగా ఫోకస్ చేయి, అండ్ ఏఐ ఏజెంట్స్ పైన ఫోకస్ చేయి. అండ్ అదేవిధంగా ఒక ఏఐ ఏజెంట్స్ అర్థమైన తర్వాతకి నువ్వు మల్టీ మోడల్ ఏఐ ఏజెంట్స్ పైన ఫోకస్ చేయి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి అయిపోయింది, ఇంకా నాకు ఏఎంఎల్ వచ్చా అంటే ఇంతవరకు చేసింది ఒకటి. ఓకే, ఇప్పటి నుంచి చేసేది ఇంకోటి. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. అంటే ఏంటంటే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, ప్రాజెక్ట్స్ పక్కగా బిల్డ్ చేయాలి. నువ్వు ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయడానికి ట్రై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పైథాన్ స్టార్ట్ చేస్తే పైథాన్ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ చేయి. ఓకే, అది పక్కకు పెట్టేసి నువ్వు ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే మెషిన్ లెర్నింగ్ ఎండ్ టు ఎండ్ చేయి, అది పక్కకు పెట్టేసి. డీప్ లెర్నింగ్ తీసుకుంటే డీప్ లెర్నింగ్ లైక్ ఎండ్ టు ఎండ్ చేసి అది పక్కకు పెట్టేసి. అదేవిధంగా ఎన్ఎల్పి ఎండ్ టు ఎండ్, అండ్ ఎవ్రీథింగ్ నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావో అది ఎండ్ టు ఎండ్ నేర్చుకో.